డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేటువంటి వీడియో షుగర్ వ్యాధి కోసం చెప్పదలుచుకున్నాను. నాకు ఈ డయాబెటీస్ వచ్చి కరెక్ట్గా 25 సంవత్సరాలు అయింది. సిల్వర్ జూబ్లీ అనమాట. నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు. నాకు 32 సంవత్సరాల షుగర్ వచ్చింది. ఈ షుగర్ వల్ల ఏంటంటే నేను స్ట్రిక్ట్గా పాలేటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేసుకున్నాను. దాంట్లో ఏంటంటే నేను తప్పనిసరిగా పాటించేటువంటి విధానం ఏంటంటే 3 రకాలైనటువంటి పద్ధతుల్ని అవలంబిస్తాను. WWF అంటే ఒకటి వాకింగ్. వాకింగ్ అనేటువంటిది ప్రతి షుగర్ పేషెంట్ కూడా నిత్యము ప్రతిరోజు 45 నిమిషాలు తగ్గకుండా తప్పనిసరిగా వాకింగ్ చేయాలి. దీనివల్ల మన బాడీలో ఉన్నటువంటి శక్తి మనకి సమకూరుతుంది. అదేవిధంగా ఇంకో ఏంటంటే వాటర్. అట్లీస్ట్ 2 to 4 లీటర్స్ అయినా సరే వాటర్ తాగాలి. ఈ వాటర్ తాగడం వలన కూడా మనకి ఎనర్జీ వచ్చి లోపల ఉన్నటువంటి బ్లడ్ కూడా శుద్ధిపడుతుంది. అదేవిధంగా ఫుడ్లో నేను ఎక్కువ మార్నింగ్ ఉదయాన్నే లేచిన తర్వాత ఉదయం బ్రేక్ఫాస్ట్గా నేను ప్రతిరోజు చోడిజావ కానీ, రాగి జావ కానీ, లేదంటే 2 ఇడ్లీ కానీ, లేదంటే ఒక చపాతీ కానీ తీసుకుంటాను. అదే నాది యొక్క ఉదయం టిఫిను. ఇంకా మధ్యాహ్నం వచ్చి భోజనం కన్నా నేను తినే భోజనం కన్నా కొద్దిగా కూర ఎక్కువ ఉండేలా చూసుకుంటాను. తర్వాత సాయంత్రం పూట నేను తినేటువంటిది ఎక్కువ చపాతీ కానీ, లేదంటే పెసరట్లు కానీ తింటాను. పెసరట్లు కానీ, చపాతీ కానీ ఎక్కువ తింటాను. ఇలాగా ఫుడ్ WWF ఈ మూడిట్లు కూడా మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే మన షుగర్ అనేటువంటిది మనకి పెరిగేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడంటే మార్నింగ్ మనము ఉదయం ఏమి తినకుండా పరగడుపుని బ్లడ్ షుగర్ చేయించుకుంటాం. ఆ తర్వాత టిఫిన్ చేసిన తర్వాత చూపించుకోమంటారు. టిఫిన్ చేసిన తర్వాత చూపించుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరు భోజనం చేసిన తర్వాత తీసుకోండి. అప్పుడు వచ్చేటువంటిది షుగరే మీకు కరెక్ట్ షుగరు. నేను ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తాను. భోజనం చేసిన తర్వాత షుగర్ చూపించుకుంటా. ఉదయం చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత మాత్రమే చూపించుకోండి. దీనివల్ల ఏంటంటే మనకు ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా మీరు ఏంటంటే మనము కొన్ని ఫ్రూట్స్ మీద కొంతమంది షుగర్ పేషెంట్లకి అనుమానాలు ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా సరే షుగర్ టెస్ట్ చేయించుకునేటప్పుడు ఉదయం టిఫిన్కి బదులుగా 1 లేక 2 యాపిల్స్ కానీ, కమలాలు కానీ ఏమైనా తినేసి మీరు చూసుకోండి. షుగరు మీకు ఏమాత్రం కూడా షుగర్ పెరగదని చెప్తున్నాను నేను. అదేవిధంగా ఈ ఫ్రూట్స్ తినడం వల్ల షుగర్ పెరగదు అనేటువంటి వ్యక్తి నేను చెప్తున్నాను. అంటే కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ అంటే మామిడి పండు, సపోటా పండు, ఆ తర్వాత ఖర్జూర పండు, సీతాఫల పండు, తర్వాత అరటిపండు, ఇవి మనకి ఇమ్మీడియట్గా షుగర్ని పెంచేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఏంటంటే ఇవి మానేసి మిగిలిన ఏ ఫ్రూట్స్ అయినా సరే తినండి. నేను డైలీ జామకాయ తింటాను, బొబ్బాయికాయ తింటాను. కంపల్సరీ జామకాయ కానీ, బొబ్బాయికాయ నేను ప్రతిరోజు సాయంత్రం పూట తింటాను. వీటి వల్ల మన కమలాకాయ కూడా తింటాను. వీటి వల్ల మనకి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి షుగర్ పెరుగుదల ఉండదు. ఇదేంటంటే ఇది నా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. మీరు ఏ విధమైనటువంటి అపోహలొద్దు. కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ అంటే అరటి, మామిడి పండు, సపోటా పండు, సీతాఫల పండు, ఖర్జూర పండు, ఇవి తప్పించి మిగిలిన ఏ పండ్లైనా సరే యథేచ్ఛగా తినచ్చు అని చెప్పేసి నేను నా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడు గ్లూకరెడ్ 4-2 అనేటువంటి మందు వాడుతున్నాను, ట్యాబ్లెట్స్. ముఖ్యంగా ఏంటంటే షుగర్ పేషెంట్లకి ఈ మెట్ఫార్మిన్ అనేటువంటిది షుగర్ రోగం కన్నా కూడా ఈ మెట్ఫార్మిన్ అనేటువంటి డ్రగ్ వల్లే షుగర్ పేషెంట్లకి ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుంది.
కానీ తప్పదు. ఆ టాబ్లెట్ ఏసుకోకపోతే మనం మనుగడకి ప్రమాదం అవుతుంది. అదేవిధంగా మనం ఈ ఫుడ్ వల్ల మనం షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. కాబట్టి ఏంటంటే పెరగనిచ్చకుండా ఇప్పుడున్నటువంటి ఎలాగా డయాబెటీ అని తెలిసిన వెంటనే మనం టాబ్లెట్లు ఏసుకుంటూ ఉంటాము. డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడల్లా మన షుగర్ పెరిగిపోతుంటే 200 నుంచి 300, 300 నుంచి 400 పెరిగిపోతే వాళ్ళదేం పోయింది? వాళ్ళు శుభ్రంగా పవర్ పెంచుకుంటూ పోతారు. ఆ పవర్ పెంచుకోవడం వల్ల చాలా ఇబ్బంది. అంచేతేంటంటే మీరందరూ కూడా ఇన్సులిన్ వరకు కూడా వెళ్ళొద్దు. పవర్ పెంచుకోకండి. జాగ్రత్తగా ఉండి డైట్ కంట్రోల్ చేసుకోండి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ని పాటించండి. ఇవి పాటించి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, నా బంధువులు మొత్తం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, షుగర్ వచ్చినా సరే ఏ విధమైన భయపడకుండా నేను చెప్పే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేయుచున్నాను.